హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటా ఈ అమ్మాయి పెసరట్టు చూయిస్తుంది ఈరోజు అని చెప్పి అనుకుంటున్నారా? ఈ ప్యాన్స్ ఉంటాయి కదండీ! అంటే మన నాన్ స్టిక్ ప్యాన్ ఎలా క్లీన్ చేయాలి? తర్వాత రెగ్యులర్‌గా యూజ్ చేసే తవ్వ అంటారు కదా! రొట్టె, చపాతీ చేసుకునే తవ్వాస్ ఎలా క్లీన్ చేయాలి అనే దాని మీద నేను చేస్తున్నాను. సో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్ వచ్చేసి మెయిన్‌గా వెనిగర్ అండి. ఈ వెనిగర్ వల్ల చాలా మంచి కిచెన్ యూజెస్ ఉన్నాయండి. ఇప్పుడొచ్చి 2 స్పూన్స్ వెనిగర్ తీసుకోండి. తర్వాత 2 స్పూన్ రెగ్యులర్ వాటర్ తీసుకోండి. రెండిటిని మిక్స్ చేయాలి. మెయిన్‌గా నాన్ స్టిక్ ప్యాన్స్ ఎందుకు పాడవుతాయి అంటే, మనము ఆయిల్ వేయకూడదండి నాన్ స్టిక్ ప్యాన్స్ మీద. కానీ మనం తప్పకుండా ఆయిల్ వేసే దోస కానీ, పెసరట్టు కానీ ఏమైనా చేస్తాం కదా! అందువల్ల ఈ ఆయిల్ వేసినప్పుడు కార్నర్స్‌కెళ్ళిపోయి అలా స్టోర్ అయ్యి కార్నర్స్ అన్నీ ఇలా పేరుకుపోతాయన్నమాట. ఇప్పుడొచ్చి నేను వుడ్ స్టిక్‌తో నీట్‌గా క్లీన్ చేస్తున్నాను. కార్నర్స్ అన్నీ చూస్తున్నారు కదా! ఎంత పేరుకుపోయిందో. నార్మల్‌గా అయితే నాన్ స్టిక్ ప్యాన్స్ మీద ఎలాంటి స్టీల్ గరిటెలు వాడకూడదండి. ఇన్ కేస్ మనము స్టీల్ గరిటెలు వాడినట్టయితే ఈ ప్యాన్ మీద ఉన్న కోటింగ్ పోయి మనకి త్వరగా పాడైపోతుంది మన ప్యాన్ వచ్చేసి. ఇప్పుడొచ్చి సెకండ్ స్టెప్ అండి. అంటే మనము ముందు కలుపుకున్న వెనిగర్ ప్లస్ వాటర్ ఉన్నాయి కదా! నేను ఫ్లేమ్ కొద్దిగా ఆన్ చేశానండి. జస్ట్ లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఈ వాటర్ వచ్చి లైట్‌గా బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మీరు మళ్ళీ వుడ్ స్టిక్ తీసుకొని కార్నర్స్ అన్నిటిని ఇలా నీట్‌గా క్లీన్ చేయండి. ఈ స్టెప్‌లో మీకు దాదాపు 80% క్లీన్ అయిపోతుందండి ప్యాన్. చూస్తున్నారు కదా! ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. చూస్తున్నారు కదా! ఇదంతా డస్ట్ అండి. అంటే కార్నర్స్‌కి పేరుకుపోయిన డస్ట్. చూస్తున్నారు కదా! బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకైతే క్లీన్‌గా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా! ఇప్పుడైతే డిష్ వాష్ లిక్విడ్ తీసుకోండి. నీట్‌గా స్క్రబ్ చేస్తూ క్లీన్ చేయండి. ఇప్పుడు నేను ఏ ప్రొసీజర్ అయితే మీకు చూయించానో ఇదే రకంగా మీరు నార్మల్‌గా యూజ్ చేసే రొట్టె, చపాతీ ప్యాన్ ఉంటాయి కదా! వాటి మీద ట్రై చేయండి. అమేజింగ్ రిజల్ట్స్ అండి. చాలా మంచిగా వర్క్ అవుతుంది. చాలా నీట్‌గా క్లీన్ అవుతాయి. నార్మల్ రెగ్యులర్ ప్యాన్ కూడా నేను క్లీన్ చేశాను. అదొచ్చి నేను మీకు లాస్ట్‌లో యాడ్ చేస్తున్నాను రెఫరెన్స్ కోసం. చూడండి మీకైతే డిఫరెన్స్ క్లియర్‌గా అర్థమవుతుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇప్పుడైతే నాన్ స్టిక్ ప్యాన్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా! అచ్చం కొత్త దానిలాగా ఉంది కదా! చూస్తున్నారు కదా! ఎంత బావుంది అసలు కొత్త దానిలా ఉంది. ఇక ఇదొచ్చి రెగ్యులర్ ప్యాన్ అండి. మేమైతే రొట్టె ఎక్కువగా చేసుకుంటాము. ఈ ప్యాన్‌ని క్లీన్ చేయడం కొంచెం కష్టమే. కానీ ట్రై చేశాను. చాలా మంచిగా క్లీన్ అయిపోయింది. సేమ్ ప్రొసీజర్ అండి. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? ఈ టిప్స్ అన్నీ మీకు యూజ్ అవుతాయా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.